వెల్కమ్ బ్యాక్. రక్తానికి రాజకీయానికి ఉన్న సంబంధం ఈనాటిది కాదు. తరతరాల చరిత్ర తిరగేస్తే రక్తం చెందకుండా రాజకీయం చేయటం కుదరని పని. కానీ ఇది గతం. వర్తమాన సమాజం అధునాతన రాజకీయాలను ఆశిస్తోంది. రాచరికాలను కూలగొట్టి ప్రజాస్వామ్యానికి బాటలు పరిచిందే ఇందుకు. కానీ ఆ వాసనను ఇంకా పోలేదు. ఎక్కడ సెంటిమెంట్ ఉంటే అక్కడి నుంచి లబ్ధి పొందే రాజకీయాలకు ఇకనైనా స్వస్తి చెప్పాల్సిన పార్టీలు అలా చేయటం లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ సైన్యంలో ఒకటైన మన భారత సైన్యం సేవలను దారుణంగా వాడేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరికి లబ్ధి చేకూరితే మరొకరు తల్లడిల్లిపోతూ పబ్లిక్ గా దొరికిపోతున్నారు. ఇటు అధికార పార్టీ కావచ్చు, అటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇదే తంతు. అమెరికన్ శాలరీ, చైనీ వైఫ్, ఫ్రెంచ్ వైఫ్, ఇంగ్లాండ్ హౌస్, ఇండియన్ ఆర్మీ, వీటికి ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పేరుంది. భారతదేశ వ్యాప్తంగా ఎంత రాజకీయం నడుస్తుందో భారత సైన్యంలో అంత క్రమశిక్షణ నడుస్తుంది. ఇక్కడ కఠిన శిక్షణ పూర్తి చేసుకున్నాక మాత్రమే వీర సైనికుడిగా సేవలు చేసే మహద్భాగ్యం లభించేది. కులం, మతం, వర్గం, ప్రాంతం తేడాలు లేకుండా కేవలం ప్రతిభకు మాత్రమే పట్టం కట్టే అరుదైన విభాగాల్లో భారత సైన్యానికి దేశంలోనే అత్యంత ప్రత్యేకమైన స్థానముంది. భారత సైన్యంలో పనిచేసే ఏ వ్యక్తి కూడా తన భాష, ప్రాంతం, కులం, మతాలను దృష్టిలో పెట్టుకోడు. అందరిది ఒకే భావం. దేశం కోసం చంపడమే కాదు, చావటానికైనా సిద్ధమే అన్న ఉద్దేశంతో అహర్హం పనిచేస్తుంటారు. ఎప్పుడు ఏ నిప్పురవ్వ మీదపడి కాల్చేస్తుందో తెలియకున్నా దేశభక్తి కోసం ఎంతకైనా తెగిస్తారు. వారి అంకిత భావం ముందు ఏదీ పనిచేయదన్న విషయం ప్రపంచమంతా తెలుసు. భారత సైన్యం పాకిస్తాన్లోలా అధికారం హస్తగతం చేసుకోవటం, పాలనపై పట్టు సాధించడం లాంటి పనులు చేయదు. ఎంతో క్రమశిక్షణతో మెలగటం సైనికుల ప్రథమ కర్తవ్యం. పాలకుల ఆదేశాలకు లోబడి పనిచేస్తూ పోతుంటారు. అది ఫలానా ప్రభుత్వం అధికారంలో ఉందని ఒకలా, లేదని మరొకలా ఉండే ఛాన్సే లేదు. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ అధికారమంటే ప్రజలేనని భావిస్తుంటారు. పాలకుల నుంచి వచ్చే ఆదేశాలను ప్రజల నుంచి వచ్చేవిగానే ఫీల్ అవుతారు. అలాంటి సైనికుల త్యాగాలను కేవలం వారికి మాత్రమే అంకితం చేయాలి. కానీ దురదృష్టం కొద్దీ మన రాజకీయ పార్టీలు సైనిక చర్యలను కూడా తమ ఘనతగానే భావించి వాటి ద్వారా రాజకీయ లబ్ధి చేకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వీళ్ళందరూ అంటుంటే వాళ్ళు కూడా చెప్పాల్సి వస్తుంది. ఇది అన్నెసెసరీ. పొలిటికల్ పార్టీస్కి దీంట్లో ఏ పార్టీ లేదు. ఇది మిలిటరీ ఆపరేషను. 50 మంది వచ్చుంటే ధ్వంసం చేసేవారు మనల్ని. ఎంతమందిని చంపేవారు. ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు వచ్చి ఎంతమంది చంపుతా ఉన్నారు. మొన్న మటుగా 18 మందిని చంపేలేరు. ఇంత 40 మంది వచ్చుంటే 50 మంది వచ్చుంటే ఎంత అన్యాయం అయిపోను. స్వతహాగా అధికార పార్టీ సర్జికల్ అటాక్స్ ద్వారా కాస్తో కూస్తో లబ్ధి చేకూర్చుకోగలిగే పొజిషన్లో ఉన్న మాట కొట్టిపారేయటానికి లేదు. ఎందుకంటే మోడీ సాగించిన దౌత్యనీతి ఏమంత సాధ్యమైంది కాదు. పాక్ను ఏకాకిని చేయటానికి ఎన్నేసి అంశాలున్నాయో వాటన్నింటినీ పరిశీలించి అటువైపునకు తగిన హెచ్చరికలు పంపగలిగారు. అంతేకాదు, సార్క్ సమావేశాలకు వెళ్లకుండా చుట్టుపక్కల దేశాల ముందు పాక్ పరువు తీయటంలో విజయం సాధించారు. సింధు జలాల ఒప్పందాన్ని కదిలించి తస్మాత్ జాగ్రత్తంటూ హెచ్చరికలు జారీ చేయగలిగారు. రక్షణ మంత్రి పారికర్ కూడా సైన్యం అభిమానం చూరగొన్న వార్తలను విన్న యావత్ దేశం శభాష్ అంది. ఇవన్నీ మోడీ ప్రభుత్వానికి ఖచ్చితంగా మైలేజీనిస్తాయి. వీటన్నింటినీ కమలనాథులు సొంతం చేసుకుని రాజకీయంగా మరిన్ని ఎత్తులకు ఎదగటానికి ప్రయత్నం చేసే అవకాశాలు పుష్కలం. ఏదో ఒక అంశంతో ఎన్నికలకు వెళ్లడం ఎవరైనా చేసే పనే. ఇదే అవకాశాన్ని ఏ పార్టీ ఉన్నా అనువుగా మలుచుకోవాలనుకుంటుంది. కానీ అందులో అంత ఉత్సాహం పనికిరాదు. సైనికులకు మనం కేవలం ఆదేశాలను మాత్రమే ఇవ్వగలం. ఆ తెగువ, తెగింపు వారిలో ఉండాల్సిందే. వరల్డ్ కప్ సాధించిన టీం ఘనత ఆ కెప్టెన్, ఇతర ఆటగాళ్లకే ఎక్కువ దక్కుతుంది. అంతేకాని దాన్ని అడ్డం పెట్టుకుని టీం మేనేజ్మెంట్ లబ్ధి పొందాలనుకోవటం ఎంత తప్పో ఇది అంతే తప్పు. అందున రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ముమ్మాటికి తప్పేనంటారు విమర్శకులు. యుద్ధం దేశానికి బయట జరిగే అంశం, రాజకీయాలు దేశ అంతర్గత వ్యవహారాలు. మరీ ముఖ్యంగా ఎన్నికలకు, సైనిక చర్యలకు ఏమాత్రం సంబంధం లేదు. సైనికుల సామర్థ్యం పూర్తిగా వారి సొంతం. అలాగని ఈ సర్జికల్ అటాక్స్ ఏమంత పెద్దవి కూడా కాదు. గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా మన సైన్యం ఇలాంటి దాడులను ఎన్నో చేసింది. కానీ ఎప్పుడూ వాటిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోలేదంటారు శరద్ పవార్ లాంటి నేతలు. బీజేపీ చిన్న విషయాలను కూడా పెద్దవిగా చేసి చూపి లాభపడాలని భావిస్తోందన్న విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి. నిన్న ఆగ్రాలో మాట్లాడుతూ ఏమంటున్నాడు? పార్టీ గురించి మాట్లాడుతున్నాడు, జవాన్స్ గురించి మాట్లాడడం లేదు, ఆర్మీ గురించి మాట్లాడుతున్నాడు. మా బీజేపీ పార్టీ
ఇంత పెద్ద అటాక్ చేసింది వీఆర్ నేషనలిస్ట్ అందరికీ చెప్తున్నాడు. ఆయన తర్వాత ఉత్తరప్రదేశ్లో కానీ దేశమంతా కానీ వీ కంగ్రాచులేట్ భారతీయ జనతా పార్టీ అని నరేంద్ర మోడీ పిక్చర్ ఉంటుంది, అక్కడ డిఫెన్స్ మినిస్టర్ పారేకర్ ఫోటోగ్రాఫ్స్ ఉంటుంది. ఎవరు చేస్తున్నారు వీళ్ళు? ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీ అడ్వాంటేజీలను తెలివిగా తిప్పికొట్టాలి కానీ ఇలా అందరికీ తెలిసేలా అక్కసు వెళ్లగక్కుతూ దొరికిపోవటమేంటి? సైనిక చర్యలు పార్టీ అంతర్గత వ్యవహారాలు కావు. ఎలాగంటే అలా మాట్లాడటానికి ఇందులో దేశ ప్రజల భద్రత అనే అత్యంత ప్రధానాంశం దాగి ఉంది. బోర్డర్లో ఏమాత్రం తేడా వచ్చినా సైనికుల ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు కూడా సైనిక విషయాల పట్ల అవాకులు చెవాకులు పేలటం మానాలన్న అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా కొంచెం డిస్కరేజ్ అవుతుంది కదా, ఆర్మీ డిస్కరేజ్ కాకూడదు మనకి. వాళ్ళు అక్కడ ఎన్ని తిప్పలు పడుతున్నారు, వాళ్ళు ఎన్ని దినము రాత్రి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు పడే బదులు మనం వీళ్ళందరూ ఇట్లా వెళ్ళి మాట్లాడడం తప్పు. నాకు చాలా బాధ కలిగింది. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు కూడా ఎన్నికల విజయాలను శాసిస్తాయన్న మాటను కొట్టిపారేయటానికి లేదు. వాస్తవమే. ఉల్లిపాయ నుంచి మొదలు పెడితే గోవుల వరకు ప్రతిదీ ఎన్నికల అస్త్రాలే. నిజమే, కానీ ఇవన్నీ మనం ఎంతో సురక్షితంగా ఉన్నప్పుడు మాత్రమే పనిచేసే ప్రచారాస్త్రాలు. మనమిక్కడ ఎంతో ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామంటే అక్కడ మన కోసం అహరహం కాపలా కాసే సైనికుడి చలవే. కాబట్టి కాస్త చూసి కామెంట్లు చేయండి, కాస్త ఆలోచించి అడుగులు వేయండని కోరుతోంది భారత ప్రజానీకం. జై హింద్.